హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఒక కర్రీ అయితే చేసుకుందామండి. అదే మష్రూము ములక్కాడ కర్రీ. చూడండి, మష్రూమ్స్ 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెద్దవైతే 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్నవి అయితే అలా వదిలేసానండి. 10 ములక్కాయ ముక్కలు, ఒక మీడియం సైజు టమాటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలండి. మష్రూము ములక్కాడ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. నేనైతే సుమారుగా చూసి వేసేసుకున్నానండి. ఈ నూనె అయితే కాగనిద్దామండి. చూడండి, నూనె అయితే కాగిన ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. నాటు మష్రూమ్ అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చికెన్ కర్రీ లాగా. ఇవైతే రెడీమేడ్ కదా. ఈ ఉల్లిపాయలు ఆగనిద్దామండి. ఉల్లిపాయలు నూనెలో ఎంత వేగితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. ములక్కాయ చాలా లేత ములక్కాయ తీసుకున్నానండి. ఈ కూరలోకి ఇలా లేతగా ఉన్న ములక్కాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ములక్కాయ ముక్కలు కూడా నూనెలో అయితే వేగనిద్దామండి. ములక్కాయ టేస్ట్ అయితే మారిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా. ఇందులోనే మష్రూమ్స్ వేసేసుకుందామండి. మష్రూమ్ అయితే వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. చూడండి, మష్రూమ్స్ వేసి కలుపుకున్నాం కదా. ఒక 5 నిమిషాల పాటు ఇవి నూనెలో అయితే వేగనిద్దాము. మూత అయితే పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, మష్రూమ్ నుండి వాటర్ అయితే సపరేట్ అయినాయి కదా. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ముందుగా వేస్తే అడిగి ఉండిపోతుంది, అందుకే ఈ వాటర్ మొత్తం ఎగిరిన తర్వాత వేసుకుందామండి. మూత అయితే పెట్టుకుందాము. వాటర్ ఎగిరిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి వాటర్ మొత్తం ఎగిరినాయో. చూడండి, మష్రూమ్ నుండి వచ్చిన వాటర్ అన్నీ ఎగిరిపోయినాయండి. ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా నూనెలో ఫ్రై చేసుకుందామండి. మూత అయితే పెట్టుకుందాము. చూద్దామండి. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇదైతే వేగిపోయింది. ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకున్నామండి. ఈ టమాటాలు కూడా వేసుకున్నాం కదండి. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇందులో మనం అయితే సాల్ట్ అయితే వేయలేదు కదండి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. స్పూన్ సాల్ట్ వేసాను కదండి, ఇంకొక స్పూన్ వేసుకుందాము, సరిపోతుంది. 2 సాల్ట్ వేసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకున్నాము. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. ఇందులోనే కూరకు సరిపడా కారం వేసుకుందామండి. నేను సుమారుగా కారం 1.5 స్పూన్ పట్టిద్దండి వేసేసాను. కలుపుకున్నాం కదా, ఇందులోగా వాటర్ వేసుకుందామండి. ఎక్కువగా అవసరం లేదు, కొంచెం సరిపోతాయి. కలుపుకున్నాము. మనం పోసిన వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. మూత పెట్టేసుకుందాము.
చూద్దామండి ఒకసారి. చూడండి ఉడుకుతుంది కదా. ఉప్పు సరిపోయిందేమో ఒకసారి అయితే చూసుకున్నాము. ఉప్పు అయితే సరిపోయిందండి. మూత పెట్టుకుందాం. కొద్దిగా దగ్గరగా ఎగరనిద్దాం. చూద్దామండి ఒకసారి. చూడండి మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి అయితే కలుపుకుందాం. తర్వాత ఫైనల్గా కరివేపాకు ఆఖరిలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎలాగో కొత్తిమీర వేసుకుంటాం కదా, కొద్దిగా కరివేపాకు ఫస్ట్లో వేయకుండా లాస్ట్లో వేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. కరివేపాకు అయితే మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకుందామండి. చూద్దామండి ఒకసారి. చూడండి మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయి కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నూనె కూడా సపరేట్ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మష్రూము ములక్కాడ కర్రీ ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.